హాయ్ హలో వెల్కమ్ టు నా రివ్యూస్ తెలుగు. చిన్న కథ కాదు మూవీ రివ్యూ. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్. మీలో మ్యాథ్స్ అంటే ఎంత మందికి ఇష్టం లేదు అండ్ అర్థం కాదు. నా విషయానికి వస్తే నాకు మ్యాథ్స్ అంటే చచ్చేంత భయం అండి. ఎవరికి చెప్పకండి. 10th ఎగ్జామ్స్ లో కూడా నేను మ్యాథ్స్ పాస్ అయ్యానంటే కారణం వెంకటలక్ష్మి. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి వెంకటలక్ష్మి. ఎందుకురా ఈ సోద అనుకోకండి, మ్యాథ్స్ గుర్తొస్తే తను గుర్తొచ్చేస్తుంది. ఓకే, 35 చిన్న కథ కాదు విషయానికి వస్తే నిజంగానే ఇది చిన్న కథ కాదండి. ప్రతి ఒక్క పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ కి కనెక్ట్ అయ్యే ఎమోషనల్ స్టోరీ ఇది. దాన్ని రైటర్ అండ్ డైరెక్టర్ నందకిషోర్ గారు స్క్రీన్ మీద చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ఏ వాల్యూ లేని 0 పక్కన 1 పెడితే అది 9 కన్నా పెద్ద నెంబర్ ఎలా అయింది అనే ఒక పిల్లాడి క్వశ్చన్ మీద ఈ మూవీ అంతా నడుస్తుంది. మూవీ బిగినింగ్ నుంచి నేను ఆ పిల్లోడి క్యారెక్టర్ కి చాలా కనెక్ట్ అయిపోయా, లైక్ వాడి ఎమోషన్స్ కి. అండ్ నివేతా థామస్ గారిని చూస్తే అయితే మన అమ్మ మనకు గుర్తొచ్చేస్తారండి. అలా పర్ఫామ్ చేసింది తను. వీళ్ళిద్దరి బాండ్ తో అండ్ కొన్ని ఫన్నీ సీన్స్ తో ఫస్ట్ హాఫ్ సూపర్ గా ఉంటది. అండ్ ఆల్సో సెకండ్ హాఫ్ కూడా అలానే ఉంటుంది, బట్ లిటిల్ బిట్ డల్ అనిపిస్తుంది. కాజ్ రెగ్యులర్ ఎమోషనల్ డ్రామాలా అనిపించింది సెకండ్ హాఫ్. యాక్టర్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నివేతా థామస్ గారు, చెప్పాను కదా తనని ఈ మూవీలో చూస్తుంటే మన అమ్మ మనకు గుర్తొచ్చేస్తుంది. అంత బాగా పర్ఫామ్ చేసింది. విశ్వదేవ్ ఈజ్ గుడ్ ఇన్ హిస్ రోల్. అరుణ్ దేవ్ అండ్ అనన్య చిన్న పిల్లలు గాని యాక్టింగ్ చాలా అంటే చాలా మెచ్యూర్ గా చేశారు అండ్ చాలా బాగా చేశారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రియదర్శి గారు కామెడియన్ అండ్ హీరోనే అనుకున్నా, నెగిటివ్ షేడ్స్ కూడా సూపర్ గా చూపించావన్నా నువ్వు. మూవీలో చిన్న పిల్లాడే కదా అని ఎక్కడా జాలు ఉండదు చూడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని గారు చెప్పినట్టు నిజంగానే కోపం వచ్చేస్తుంది ప్రియదర్శి గారి మీద మూవీ చూసినంత సేపు. అండ్ మ్యూజిక్ ఈజ్ ఓకే, మూవీ వాజ్ ఆసమ్, బట్ ఐ వాజ్ లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్ విత్ ద సెకండ్ హాఫ్. మీరు చెప్పండి, వాల్యూ లేని 0 పక్కన 1 పెడితే అది 9 కన్నా పెద్ద నెంబర్ ఎలా అయింది? అది తెలియాలంటే మూవీకి వెళ్ళిపోండి. ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా వెళ్ళి చూసేయచ్చు మూవీని. అండ్ మోర్ ఓవర్ ఇంట్లో ఇప్పుడిప్పుడే ఎదిగే పిల్లలు ఉన్న ప్రతి ఒక్క పేరెంట్స్ ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5. సో ఫైనల్లీ 35 మూవీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రామా. పోవడం అనే మైనస్ నుండి గెలవడం అనే ప్లస్ వైపు అడుగులేస్తుంటే అందరికీ ఎదురయ్యే మజిలీ సున్నా. ఆ సున్నాని మనం దాటాలి, గెలిచి తీరాలి. మనకు కావాల్సింది నేను పిల్లలతో బాగుండడం కాదు, పిల్లలు బాగుపడడం. దట్స్ ఆల్ అండి. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బై బై.